ఈ అలవాట్ల మూలంగా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. మొట్టమొదటిది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ హ్యాబిట్స్ అనేది కంప్లీట్లీ ఆపడం అనేది మంచిది. మనం డైలీ తీసుకునే కాఫీ కూడా 2 టైమ్స్ పర్ డే తీసుకోవడం అనేది మంచిది. స్పర్మ్ అనేది ఎక్సెసివ్ కెఫీన్ మూలంగా కూడా తగ్గుతుంది. అలాగే జిమ్ చేసేవాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం స్టీరాయిడ్స్ యూజ్ చేశారు. ఈ స్టీరాయిడ్స్ అనేది వెరీ డేంజరస్. కొన్నిసార్లు ఈ పేషెంట్స్లో మనం కంప్లీట్ జీరో స్పర్మ్స్ని కూడా చూడటం అనేది జరుగుతుంది. మనం డైలీ వర్క్ చేసేటప్పుడు హీట్ అట్మాస్ఫియర్లో వర్క్ చేస్తున్నట్లయితే ఒకసారి లైక్ కొంతమంది హీట్ ఫర్నేసెస్లో కానీ ఇండస్ట్రియల్ ఫర్నేసెస్లో వర్క్ చేస్తారు. డ్రైవింగ్ చేసేవాళ్ళు అండ్ షెఫ్స్ వీళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుముఖం అనేది పడుతుంది. వీళ్ళు కొంచెం హీట్కి దూరంగా ఉంటారు. తక్కువ టైం అనేది హీట్ దగ్గర వర్క్ చేయడం అనేది మంచిది. నెక్స్ట్ స్లీప్ ప్యాటర్న్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ అబ్నార్మల్ ప్యాటర్న్స్ ఉన్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా మనకి స్పర్మ్ క్వాంటిటీ అండ్ కౌంట్ కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ చేసుకోవడం అనేది కూడా మంచిది.